వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అర్వ. బిందు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగతి పదం వైపు అడుగులు వేస్తే చంద్రబాబు ప్రైవేట్ పరం వైపు అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ప్రగతిని మసకబార్చేందుకు కంకణం కట్టుకున్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యాపారులకు తెగనమ్మి కోట్లు నొల్లుకోవాలని చూస్తున్నారు. తన దిక్కుమాలిన విజన్తో వైద్య విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పాత్ర వేస్తున్నారు. తాజాగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో చేపట్టాలని డిసైడ్ అయ్యారు. తొలి విడతలో ఆదోని, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలు అప్పగించారు. రెండో విడతలో 6 మెడికల్ కాలేజీలు అప్పగించాలని నిర్ణయించారు. బస్తా యూరియా కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏపీలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు గాస్తున్న బస్తా యూరియా దొరకడం కష్టంగా మారిపోయింది. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కార్ చేతులెత్తేసింది. ఏపీలో రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారన్నారు మాజీ మంత్రి రోజా. రైతు పక్షాన నిలబడి వాస్తవాలు వెలుగులోకి తెస్తే సాక్షిపై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. పచ్చపత్రికల్లో యూరియా లేదని ప్రచురితం కాలేదా అని ప్రశ్నించారు. సాక్షిలో వస్తే మాత్రం ఫేక్ ప్రచారమా అని నిలదీశారు. మైనింగ్లో దోచుకోవడం చాలక రైతుల నోట్లో మట్టి కొట్టి యూరియాలోనూ దోచుకుంటున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి రోజా. చంద్రబాబు నాయుడు కానీ అలాగే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే రైతులు ఈరోజు బారులు తీరి వాళ్ళకి యూరియా దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అంటే దాన్ని లైవ్గా ఫోటో తీసి పేపర్లో వేశారని ఇది ఫేక్ ప్రచారం అంటూ సాక్షి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని మాకు చెడ్డ పేరు తెస్తున్నారు. వీళ్ళ మీద మేము కేసులు పెడతాం, వీళ్ళ అంతు చూస్తామని ఈరోజు మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను. ఏపీ కేబినెట్కు యూరియా సెగ తగిలింది. యూరియా కోసం రైతుల కష్టాలపై కేబినెట్లో చర్చించారు. యూరియా విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. యూరియా అంశంపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులంతా వైఎస్ఆర్సీపీని తిట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో తీవ్రమైన యూరియా కొరత ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. పిఏసిఎస్ల దగ్గర రైతులు బారులు తీరారని, యూరియాను టీడీపీ వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. రైతులు వెళ్లి అడిగితే బెదిరిస్తున్నారని, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కైలే అనిల్ కుమార్. యూరియా సఫిషియెంట్గా ఉందని చెప్తున్నారు. యూరియా మొత్తం కూడా తీసుకొచ్చాం, స్టాక్ పెట్టామంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా యూరియా లేదని చెప్పి రోడ్డు ఎక్కిన రైతు లేడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది యూరియా సమస్య? నిజంగా కూడా మీకు ఏదైనా సప్లై లేకపోతే, ఏదైనా సప్లై చేయకపోతే యూరియా లేదని చెప్పి ఒప్పుకోండి. ఈనాడు ఆంధ్రజ్యోతికి సిట్ బ్యానర్ ఐటమ్స్ అందిస్తోందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రోజుకో కట్టు కథ అల్లి బురద జల్లుతున్నారని మండిపడ్డారు. స్టూడియో ఎన్ను లోకేష్ ప్రమోట్ చేశారని, గతంలో ప్రద్యుమ్న స్టూడియో ఎన్లో యాక్టివ్ డైరెక్టర్ అని గుర్తు చేశారు. లోకేష్తోనే ప్రద్యుమ్నకు సంబంధాలున్నాయన్నారు సజ్జల. నిజంగా అది ఇన్వెస్టిగేషన్ జరిగే టీం అయితే అక్కడ జరుగుతుండగానే రియల్ టైంలో ఉన్నవి లేని కల్పించి ఇక్కడ ఎట్లా వస్తున్నాయి? అసలు పోకముందే పోతున్నారనే దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి?
అసలు ఆ పత్రికల ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నాయా లేదంటే ఆ పత్రికా ఆఫీసులు టీడీపీ ఆఫీస్ నుంచి నడుస్తున్నాయా అనేది కూడా ఆలోచించాలి. చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒకటి, ఇందులో ఆ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు, దానికి బ్యాంక్ అకౌంట్ లేదు. కాబట్టి నో క్వశ్చన్ డజ్ అరైజ్. దాని మీద ఏదో యాక్టివిటీ జరిగిపోయింది, ఎవరికో ఇది చేశారనేది స్కోపే లేదు. ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా, స్టూడియో ఎన్ తెలుగు ఛానల్, టీవీ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ బయట మీడియా సర్కిల్స్లో తెలుసు, బయట కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. నారా లోకేష్ చేశారని. నార్నే శ్రీనివాసరావు, ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నార్నే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా, ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఎన్ ఛానల్ మొదలైంది. గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణ మృదంగం మ్రోగుతోంది. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం పేరు చెప్తే చాలు అక్కడ జనం వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ ఊళ్ళో 3 నెలల్లో 45 మందికి పైగా చనిపోయారు. అందరూ అనారోగ్య కారణాలతోనే చనిపోతున్నారు. ఆ ఊరు నుంచి అనారోగ్యంతో హాస్పిటల్కు వెళితే చివరికి శవమై రావడం ఖాయంగా మారిపోయింది. ఇక 3 నెలల్లో 45 మంది వరకు మృత్యువాత పడగా అధికారికంగా ఈ సంఖ్య 30గా ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్ల లోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. తురకపాలెంలో వరుసగా జరుగుతున్న మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు. చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. తురకపాలెంలో ఇంటింటికి వెళ్లి వరుస మరణాలపై గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారు? డిప్యూటీ సీఎం పవన్ ఏం చేస్తున్నారు? జిల్లా మంత్రి లోకేష్ ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటించారు. వరుస మరణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంతమంది చనిపోతున్నా కూటమి సర్కార్ పట్టి పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆయన. రాజకీయంగా మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు? ఇక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ అధికారుల మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ హడావుడిగా తీసుకొచ్చి 4 రోజుల క్రితం ఇక్కడ క్యాంప్ పెట్టారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే పరిస్థితుల్లో 30 మంది చనిపోయిన తరువాత ఇవాళ ఆర్భాటం చేస్తా ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, తక్షణం మేము హెల్త్ మినిస్టర్ పంపించండి, ఇమీడియట్గా పంపించండి. ఇక్కడ పంపించి వాస్తవాలు తెలుసుకోండి. ఇక ముందు ఒక్క ప్రాణం కూడా పోయినా దానికి బాధ్యులు మీరేననేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు. నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణన్ రాజును ఫోన్లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 86 ఏళ్ల వయసున్న మురళీకృష్ణన్ రాజు తండ్రి రామరాజుపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం పట్ల వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు భయపడొద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు మురళీకృష్ణన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాంతానికి నీరివ్వకుండా కుప్పంకు రాయలసీమ నుంచి చంద్రబాబు నీళ్లు తీసుకువెళుతున్నారన్నారు మాజీ ఎంపీ తలారి రంగయ్య. సీమ ప్రజల నీళ్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్ను మంత్రి లోకేష్ మంగళగిరికి తీసుకువెళ్లారని విమర్శించారు. దశాబ్దాల నుంచి నడుస్తున్న ఆర్డీటీని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని జరిగి మా ప్రాంతం కొంచెం ఎంతో కొంత ఆదాయం వస్తుంది, ఇప్పటికే కష్టంలో ఉంది కాబట్టి. కానీ నా అభ్యంతరం ఏంటంటే, మీరు ఆ జిల్లాకు ఏం చేశారని, ఏమి తెచ్చారని మీరు అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని మీరు పెట్టగలుగుతారని నేను అడుగుతూ ఉన్నాను. నేను నిజంగానే వాస్తవాలు దాని గురించి మాట్లాడుతాను. నన్ను ఒక ఆశ పెట్టుకున్నాను. మీరు ఇంతమంది పెద్దలు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ద్వారా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఏమైనా మాట్లాడతారేమో అని నేను భావిస్తున్నాను.
కామారెడ్డిలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. 100 ఏళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందని స్థానికులు సీఎంకు చెప్పారు. నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని అభయం ఇచ్చారు సీఎం. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని సీఎం తెలిపారు. ప్రత్యక్షంగా ప్రజల కష్టాలను, జరిగిన నష్టాన్ని చూడ్డానికే వచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్లో వరద నష్టం వివరాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యూరియా సమస్య పరిష్కారానికి టోకెన్లు పంపిణీ చేయాలన్నారు రేవంత్ రెడ్డి. క్రైసిస్ కి తెలీదు ఏ శాఖ సపరేట్గా ఉంటుందో వాళ్ళు సపరేట్గా ఉండొచ్చు అనేది, వీళ్ళందరూ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ సహకరించుకోవడం సరిగ్గా అంటే ఆశించిన స్థాయిలో లేదు అనేది నా అబ్జర్వేషన్. కాబట్టి మీరు కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ సమన్వయ మీటింగులు ముఖ్యంగా పెట్టండి. ఏ డిపార్ట్మెంట్స్ ఏం అవగాహనతో వచ్చినాయి, ఆ అవగాహన ప్రకారం ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో కలెక్టర్లు ఖచ్చితంగా సమన్వయ సమావేశాలు పెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన మొత్తం అవినీతి వ్యవహారంపై సీబీఐ సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. బీజేపీలో అవినీతి పరులకు చోటు లేదన్నారాయన. కవితను బీజేపీలో తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చారు రామచంద్రరావు. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు, అది కవిత గానే బబిత గానే. और ये जो है आज उनके परिवार में जो भी आज हो रहा है, ये जो है भ्रष्टाचार से जो कमाया गया जो पैसा है उसको बंटवारे में, उसको बांटने में उनके बीच में आए हुए विभेद का एक स्वरूप है. एक बात तो सही है, वो साबित हो गया है कि भ्रष्टाचार हुआ है. కేసీఆర్, కేటీఆర్ వల్లే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్ది అని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టు కట్టినా జలాలు చేవెళ్ల వరకు తేవడం తెలివి తక్కువతనమే అన్నారు. ఎకరాకు 2 లక్షలు ఖర్చు చేసి నీళ్లిచ్చే బదులు రైతులకు ఎకరాకు 20,000 రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అహంకారము, అరాచకము, దోసుకున్నాడు, వీటి వల్లనే వదిలిపెట్టారు చాలా మంది. నాకు తెలిసినంత వరకు అందరూ దానివల్లే వెళ్ళిపోయినారు. సో బికాస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్, తండ్రి కొడుకుల వల్ల సిబిఐ మొత్తం కాళేశ్వరం చేయాలి. ఇది అన్నిట్లో పెద్ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్. ఆయన లంచం ఒక్క పైసా తీసుకోకున్నా కూడా ఇంజనీరింగ్ బ్లండర్ అయితే వరల్డ్స్ బిగ్గెస్ట్. దానివల్ల తెలంగాణ నష్టమే. దాని మీద లంచాలు, ఇవన్నిటి వల్ల కరప్షన్, ఇవన్నీ ఉన్నాయి. దీని అన్నిటి వల్ల తెలంగాణ నాశనం అయిపోయింది. పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కక్షతో కేసు పెట్టారని పిన్నెల్లి తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసుతో సంబంధం లేదని ఎఫ్ఐఆర్కు ముందే ఫిర్యాదుదారుడు చెప్పాడని, అధికార పార్టీ నేత మధ్య ఆధిపత్య పోరు వల్ల జరిగిన హత్య అన్నారు. టీడీపీ నేతల హత్య కేసుల్లో పిన్నెల్లి, అతడి సోదరుడిపై అక్రమ కేసులు పెట్టారని వాదించారు పిన్నెల్లి తరపు న్యాయవాది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 11న సిపిఎం నిర్వహించబోయే బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు ఆ పార్టీ నేతలు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళనలకు దిగనున్నట్టు తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం తెచ్చిన ప్యాకేజ్ ఏమైందో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు సిపిఎం నేతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా రిషికొండ భవనాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారాయన. పెచ్చులుడితే రిషికొండ వెళ్లిన పవన్ స్టీల్ ప్లాంట్కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారాయన. స్టీల్ గురించి మాట్లాడమంటే పోయి ఋషికొండ గురించి మాట్లాడతాడు. ఆడ పెచ్చులుడిపోయినాయి అంటాడు. పెచ్చులుడిపోతే నీ పని అని నేను అడుగుతా అన్నా. ఋషికొండలో పెచ్చులుడిపోతే కాదు, దానిపైన ఈఎన్సీలు ఉండరా, సిఈలు ఉండరా, ఆ డిపార్ట్మెంట్ ఉండదా, ఆ తర్వాత దాంట్లో అధికారులు లేరా, వాళ్ళు ఏమైనా చచ్చిపోయినారా, దానికి మంత్రి లేడా, వాళ్ళు చూసుకుంటారు కదా. నీవు చూడాల్సిన పని చూడు.
నీకు ఇచ్చిన ఇదేంటి, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి, ఇది వదిలిపెట్టి దానికి పోయినావు నువ్వు. కాబట్టి ఏమంటే పక్కాగా డైవర్షన్ టాక్టిక్స్, పక్కాగా దాన్ని డైవర్ట్ చేయడం. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త చిన్న బ్రహ్మయ్య దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నాగార్జునరెడ్డి చిన్న బ్రహ్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్త హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. నంద్యాలలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. తమ బ్రతుకులను ప్రభుత్వం భారం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్లో ఏఐటియుసి ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం వల్ల ఉపాధి కోల్పోయేలా చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకము రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సులు స్త్రీలకు అమలు చేయడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయినారు. ఆటో కార్మికులు అర్థాగతను అలమటిస్తున్నారు. ఒకవైపు డీజిల్ ధరలు బాగా పెరిగిపోయినాయి, విద్యార్థుల ధరలు బాగా పెరిగిపోయినాయి, అదేవిధంగా అద్దె ఇండ్ల ధరలు బాగా పెరిగిపోయినాయి. మరి ప్రైవేట్ ఫైనాన్స్ అధిక వడ్డీ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆర్టీఓ వేధింపులు, ఒకవైపు అధిక జరిమానాలు, అనేక ఇబ్బందులతో ఆటో కార్మికులు ఇబ్బందిగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై గుత్తికోయలు దాడి చేశారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయాన్ని అడ్డుకున్నందుకు తిరగబడ్డారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పరిధిలో ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్కి చెందిన గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తుండటంతో అధికారులు అడ్డు చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మొక్కలు తొలగించి ప్లాంటేషన్ పనులు చేపట్టారు. ఆగ్రహించిన గుత్తికోయలు బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వారిని రెచ్చగొట్టి తమపైకి ఉసిగొల్పినట్టు విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్స్ తీసుకుంటూ గేలు పట్టుబడ్డారు. గే డేటింగ్ యాప్లో పెడ్లర్స్ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఇద్దరు పెడ్లర్స్తో పాటు నైజీరియన్ను అరెస్ట్ చేశారు. 8 మంది గేలను కన్జ్యూమర్లుగా గుర్తించారు. గ్రిడ్డింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్ వేరియంట్ను బట్టి సింబల్ యూజ్ చేస్తున్నారు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఎల్బీ నగర్ లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా గ్రిండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ ఎండిఎంఏ డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో పట్టుకున్నటువంటి ఈ టూ పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ తిలక్ నగర్లోని సొంత ఇంటిని యాదగిరిగుట్ట ఆలయానికి విరాళంగా ఇచ్చాడు భక్తుడు. సుమారు 4 కోట్ల విలువైన భవంతిని దేవుడి పేరిట ట్రాన్స్ఫర్ చేయించారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు నరసింహస్వామికి అపర భక్తుడు. 152 గజాల్లో నిర్మితమైన G+3 పెంట్ హౌస్ కలిపి ఉన్న ఇంటిని దేవస్థానానికి సమర్పించారు. సంబంధిత పత్రాలను ఈవో వెంకట్రావు ఆలయ చైర్మన్ నరసింహమూర్తికి అప్పగించారు. ఈ సందర్భంగా దాతను అధికారులు సత్కరించారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేకంగా అభినందించారు. మండపంలో భక్తుల పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జన సమయంలో మాయమైపోయాడు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జల్లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. దీంతో కాలనీ వాసులు చిన్నారులు కంగుతిన్నారు. స్థానిక కురుమవాడలోని మండపంలో గణేశుణ్ణి ప్రతిష్ఠించారు. నిత్యం పూజలు భజనలతో ఆరాధించారు. ఇక నిమజ్జనానికి తరలించాలని ఏర్పాట్లు చేసుకున్న క్రమంలో విగ్రహం మాయమైపోయింది. రాత్రి పూజలు ముగించి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఉదయం వచ్చి చూసేసరికి మండపం ఖాళీగా దర్శనమిచ్చింది. ఏకదంతుడి విగ్రహం ఎవరు ఎత్తుకు వెళ్లారు అని పలుచోట్ల గాలించారు భక్తులు. ఫలితం లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీని వరదలు వేడడం లేదు. విలీన మండలాల్లో నిర్వాసితులను గోదావరి, శబరి నదులు కంటికి కునుకు లేకుండా కలవరపెడుతున్నాయి. తగ్గుతూ పెరుగుతూ ఏజెన్సీ వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శబరి గోదావరి సంగమం వద్ద గోదావరి సముద్రాన్ని తలపిస్తూ 41 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాచలం, కూనవరం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండగ బొనాజా ప్రకటించింది. జీఎస్టీ రేట్లు తగ్గింపునకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఇకపై జీఎస్టీలో 2 స్లాబులు మాత్రమే అమల్లో ఉండనున్నాయి. ప్రస్తుతం 12%, 28% స్లాబులను రద్దు చేసి 5%, 18% స్లాబులను కొనసాగించాలని తీర్మానించారు. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. మొదట దీపావళి నుంచి అమలుపై ఆలోచించినా ముందుగానే అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జీఎస్టీ స్లాబ్ల సవరణలతో అందరికీ ప్రయోజనమని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు. గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు ప్రధాని మోదీ. జాతుల మధ్య వైరంతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి స్థాపనకు మరింత ఊతం లభించింది. కీలకమైన 2వ నెంబర్ జాతీయ రహదారిని తిరిగి తెరిచేందుకు కుకీలు అంగీకరించారు. కేంద్ర హోంశాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ త్వరలో మణిపూర్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో రసాభాస చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి మార్షల్స్ బయటకు ఈడ్చుకెళ్లడం సంచలనం సృష్టించింది. ఘర్షణలో బీజేపీ చీఫ్ విప్కు గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్కి తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్ను కూడా భద్రతా సిబ్బంది బలవంతంగా లాక్కెళ్లారు. సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఆందోళన చేస్తున్నందుకు విపక్ష ఎమ్మెల్యేలను బయటకు పంపించేశారు బెంగాల్ స్పీకర్. భారత్, సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను విడుదల చేశాయి. ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ ఒడిదొడుకులను తట్టుకోవడానికి ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన విషయాన్ని నొక్కి చెప్పాయి. భారత్లో పర్యటిస్తున్న సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై భారత్, సింగపూర్ సంతకాలు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది శాంతించడం లేదు. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. మయూర్ విహార్ ఫేజ్ 1లో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్లోకి వరద పోటెత్తింది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో యమునా నది నీటి మట్టం 207.48 మీటర్ల స్థాయిని తాకింది. యమున నీటి మట్టం 207.43 మీటర్ల మార్క్ చేరడం 2010 తర్వాత ఇదే తొలిసారి. యమునా నది ఉగ్రరూపానికి సమీపంలోని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిగంబోధ్ ఘాట్, యమునా బజార్ ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కాళింది కుంజ్లోని పలు ప్రాంతాలు, విశ్వకర్మ కాలనీ, గీతా కాలనీ ముంపులో ఉన్నాయి. సివిల్ లేన్స్ ఏరియాలో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్లో భవనాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షం నీరు నిలిచిపోయింది. ఇంటర్నేషనల్ న్యూస్. ప్రపంచ దేశాలపై ఇష్టారీతిన సుంకాలు విధించేందుకు బ్రేకులు పడుతూ ఉండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫెడరల్ చట్టం ప్రకారం అధ్యక్షుడికి దిగుమతులపై సుంకాలు విధించే హక్కు ఉందని పేర్కొనడంతో పాటు ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని కోరింది. ఎమర్జెన్సీ అధికార చట్టం ప్రకారం ట్రంప్ సుంకాలు విధించారని ఇటీవల అపీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని తీర్పు ఇవ్వడంతో ట్రంప్ యంత్రాంగం తాజాగా సుప్రీం తలుపు తట్టింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒకే వేదికపై కనిపించినప్పటి నుంచి అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్కి కంటి మీద కునుకు కరవైంది. ఆ ముగ్గురు కలిసి అమెరికాపై కుట్ర చేసేస్తున్నాయని ఆరోపిస్తున్న ట్రంప్ పెంటగాన్కు కీలక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే చైనా, రష్యాలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పెంటగాన్ని ఆదేశించారు. అమెరికా సేనల్లో భారీ స్థాయిలో మార్పులు చేయాలని సూచించారు. భారత్, చైనాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఆక్షేపించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. చైనాలో ఎస్సీఓ మిలిటరీ పెరేడ్లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ట్రంప్ పరిపాలన ఆసియాలోని 2 అతిపెద్ద శక్తులను అణగదొక్కేందుకు ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు పుతిన్.
టెక్నాలజీలో ఎంతో ముందున్నామని చెప్పుకునే అమెరికానే చైనాకు చెందిన ఒక పేరు భయపెడుతోంది. అదే సాల్ట్ టైఫూన్. ఈ సైబర్ ముఠా చేసిన సైబర్ అటాక్లో అమెరికాలోని ప్రతి ఒక్క పౌరుడి డేటా చైనా చేతిలోకి వెళ్లి ఉంటుందని భద్రతా నిపుణులు భయపడిపోతున్నారు. దాదాపు ఏడాది పాటు దీనిపై దర్యాప్తు చేసిన నిపుణులు పలు కీలక విషయాలను గత వారం ఒక ప్రకటన రూపంలో బయటపెట్టారు. దీనిపై కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాలు సంతకాలు చేశాయి. సాల్ట్ టైఫూన్ ముఠా 2019 నుంచి 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అమాని కన్మూశారు. వయో సంబంధిత సమస్యలతో చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియాగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్తో పేరుగాంచారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్టు కంపెనీ తెలిపింది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఒక లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఉత్తర తుర్కియేలోని జోంగల్డాక్ తీరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్గా మారింది. దీని నిర్మాణానికి $1 మిలియన్ ఖర్చయింది. మంగళవారం కొంతమంది ప్రయాణికులు, సిబ్బందితో ఈ నౌక ప్రయాణం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన 15 నిమిషాల్లోనే అది సముద్రంలో మునిగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు వెనక్కి జారే. ట్రేడింగ్ మూసే సమయానికి సెన్సెక్స్ 150 పెరిగి 80,718 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 19.25 పాయింట్లు స్వల్ప లాభంతో 24,734 వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు కాస్త కరుణించాయి. 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ ₹110 తగ్గి 1,06,860కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹100 తగ్గి 97,950కి చేరుకుంది. ఇక వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. బెట్టింగ్ యాప్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ని ఈడీ విచారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ధావన్ వాంగ్మూలం నమోదు చేశారు అధికారులు. 1xBet అనే యాప్ ప్రమోషన్, యాప్తో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నించింది. టీమిండియా జెర్సీ ధర భారీగా పడిపోయింది. స్పాన్సర్గా Dream11 తప్పుకున్న కొద్ది రోజులకే జెర్సీ ధర 80% తగ్గిపోయింది. ఇండియా T20 ఇంటర్నేషనల్ జెర్సీ ధర ప్రస్తుతం అడిడాస్ వెబ్సైట్లో $1,199కు అందుబాటులో ఉంది. నిజానికి దీని అసలు ధర $5,999. అలాగే ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీమ్ టెస్ట్ జెర్సీ కూడా $1,199కే అందుబాటులో ఉంది. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.